స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్ 2025 రిజల్ట్స్ టుమారో అనౌన్స్ చేయబోతున్నారు. ఇక్కడ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికంటే ముందు స్టూడెంట్స్ అందరికీ ఒక టెన్షన్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ప్రతి స్టూడెంట్ ఇదే ఫేస్ చేస్తున్నారు. సో ముఖ్యంగా రిజల్ట్స్ వెరిఫై చేసుకోవడానికి మనకు కరెక్ట్ వెబ్సైట్ ఏంటి, కరెక్ట్ ప్రాసెస్ ఏంటి, రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత అసలు ఏం చేయాలి మనం అనేది మీకు క్లారిటీగా ఇప్పుడు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన వెంటనే సర్వర్ బిజీ ఉంటే మనం వేరే సైట్లలో చూసుకోవాలి. ఆ వేరే సైట్స్ ఏంటి మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ థింగ్, అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ప్లేస్లో మనకు ఇంకొక ఆప్షన్ యాడ్ చేస్తారు, డౌన్లోడ్ యువర్ రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్ అనేది. ఆటోమేటిక్గా మనం ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఇది మనకు సర్వర్ బిజీ ఉంది అంటే కనుక మీకు ఆల్రెడీ ఈనాడు వెబ్సైట్లో మనకు లింక్స్ రెడీ చేసి పెట్టారు. టీఎస్ వెబ్సైట్ ఇంజనీరింగ్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి ఈ 2 లింక్స్ పైన క్లిక్ చేసి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సపరేట్గా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడే రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా 11 AM వస్తాయంటే నో, రావు. ఎందుకనేది ఒక్కసారి క్లారిటీగా చూడండి. ఇక్కడ ఏం టైం ఇచ్చారు, 11:15 AM మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ ఆ అనౌన్స్ చేసే రిజల్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు, లోకల్ స్టూడెంట్, నాన్ లోకల్ స్టూడెంట్, అపియర్ అయిన వాళ్ళు, మీ పాస్ పర్సెంట్ ఎంత వచ్చింది, ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అనౌన్స్ చేయడానికి టైం పడుతుంది. ఇంటర్ రిజల్ట్స్ టైంలో చూశారు కదా, ఎగ్జాక్ట్ టైం కాకుండా దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అనౌన్స్ చేయడానికి. ఇప్పుడు కూడా అలానే అవుతుంది మ్యాక్సిమం. అయితే ఎగ్జాక్ట్గా 11కి అయితే రిజల్ట్స్ రాదు. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఈ రిజల్ట్స్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్, సాక్షి వెబ్సైట్ కూడా ఉంది. ఇందులో కూడా ఆల్రెడీ మనకు రిజల్ట్స్ సంబంధించిన లింక్స్ ఇచ్చేశారు. మీకు ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెరీ ఇంపార్టెంట్, అసలు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేయాలి దీన్ని చెప్పడానికంటే ముందు మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేస్తే మీకు క్లారిటీగా మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్నిటికీ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ర్యాంక్స్ రిలీజ్ అయిన వెంటనే మీ ర్యాంక్ బేస్ చేసుకొని, మీ కేటగిరీ బేస్ చేసుకొని, మీ జెండర్ బేస్ చేసుకొని బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా మనకు రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి మీకు వచ్చే ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఆ కౌన్సిలింగ్లో కరెక్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, మీకు మంచి కాలేజ్, టాప్ కాలేజ్ వచ్చేలాగా ఎలా చూసుకోవాలి, అసలు టాప్ కాలేజెస్ ఏమున్నాయి, ఈ డీటెయిల్స్ కంప్లీట్ గైడెన్స్ మీకు ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఈ సైట్లన్నింటిలో కూడా ఒకవేళ రిజల్ట్స్ లేట్ అవుతే ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కనుక మేబీ వేటివ్ న్యూస్లో కూడా మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. వస్తే వేటివ్ న్యూస్లో కూడా చూసుకోవచ్చు. కానీ ఫైనల్గా మీరు ఉన్న టెన్షన్కి రిజల్ట్స్ ముందుగా చెక్ చేసుకోవడానికి ఏ వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకున్నా మీరు 1 hour, 2 hours, 3 hours గ్యాప్ ఇచ్చైనా సరే అఫీషియల్ వెబ్సైట్లో కంపల్సరీగా ర్యాంక్ కార్డు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మీరు కాలేజీలో అడ్మిషన్ టైంలో కూడా అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మనకు కౌన్సిలింగ్ టైం వరకు, ఆ టైం వరకు ర్యాంక్ కార్డు ఇందులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు రిజల్ట్స్ వచ్చిన రోజే ఒక 3 hours లేట్ అయినా సరే కంపల్సరీగా ర్యాంక్ కార్డ్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ర్యాంక్ కార్డ్ సేవ్ చేసి పెట్టుకోండి. వేటివ్ న్యూస్ ర్యాంక్ కార్డ్ ఉంది, నాకు ఈనాడు రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్ ఉంది, సాక్షి రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్ ఉందంటే యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డే ఉండాలి అందరి దగ్గర. థ్యాంక్ యూ.